ఉన్న పంటలకు నీరు అందకపోవటానికి అసలు కారణం ఏంటి? ఎస్ఆర్ఎస్పీ నుంచి 4 తడుల్లో విడుదల అవ్వాల్సిన నీళ్లు ఎటెళ్తున్నాయి? అన్నదాతల ఆక్రందనలు ఇంకెన్నాళ్ళు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి పంటను ఎక్కువగా సాగు చేస్తుంటారు. జిల్లాకు ప్రధాన నీటి వనరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావడంతో ఆ నీటి ఆధారంగానే పంటలను సాగు చేస్తుంటారు రైతులు. గత ఏడాది కురిసిన వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరదతో సాగుకు ఇబ్బంది లేదనే రైతులు భావించారు. నీటి ఎద్దడి తలెత్తే అవకాశం లేదనే ఉద్దేశంతో రబీ సీజన్లో వేల హెక్టార్లలో పంట వేశారు. అయితే పంట చేతికి వచ్చే సమయానికి ఎస్ఆర్ఎస్పీలో నీటి మట్టం తగ్గిపోయింది. వాస్తవంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి 4 తడుల్లో నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వారబందీ పద్ధతిలో ఫిబ్రవరి 1 నుంచి నీటిని విడుదల చేశారు. సమయానికి నీరు అందడంతో పంట ఏపుగా పెరిగింది. కానీ కోతకు వచ్చే సమయానికి ఎస్ఆర్ఎస్పీలో నీటి నిల్వ 12 టీఎంసీలకు చేరింది. అందులో 5 టీఎంసీలను డెడ్ స్టోరేజీ కింద నిల్వ ఉంచగా మరో 5 టీఎంసీలను తాగునీటి అవసరాల కోసం నిల్వ ఉంచారు. కాల్వల ద్వారా మిగతా 2 టీఎంసీల నీటిని విడుదల చేశారు. కానీ చివరి ఆయకట్టు వరకు చేరకపోవడంతో పంట ఎండిపోతోంది. మేము చేసిన వ్యవసాయము 4 ఎకరాల వరి పొలం పెడితే మొత్తం ఎండిపోయింది. గొడ్లు మేస్తున్నాయి. వాటర్ లెవెల్ మొత్తం పడిపోయింది. బాయిలల్లా బోర్లు ఎండిపోయినాయి. కింద కాకతీయ కాలువ ఉంది, పైన వరద కాలువ ఉంది. అయినా వాటిలలో కూడా నీళ్ళు రావట్లేదు. అవన్నీ వస్తే కొంత ఇంత పదన ఉండి ఇంత కొంత వాటర్ వస్తుండే, అవి కూడా మొత్తం ఎండిపోయినాయి. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుంచి వరద కాలువతో పాటు D89, 83, 86 కెనాళ్లపై ఆధారపడి కరీంనగర్, చొప్పదండి, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వరి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. అయితే ఈ కెనాళ్ల ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ బావుల ద్వారా సేద్యం చేసినా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంట నష్టం పెరుగుతోంది. పంతొమ్మిది 1980 20 గజాల బావి తవ్విన లోతు తవ్వినా కూడా ఇప్పటి వరకు ఎప్పుడు ఏసంగి దినం వస్తే ఎండిపోకనే 2 ఎకరాల పొలం అయితే ఎకరం నర ఎండిపోయింది. పుట్టడి కట్టం చేసి ఆశమైన కష్టం చేసి అది చేస్తే ఎండిపోయింది. ఇప్పుడు 3-4 గంటలు పోసే కరెంటు మోటార్ ఒక 10 నిమిషాలు పోయాక పొలం చేసింది, అంతే ఎండిపోయింది. 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాయి, ఎకరాన 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినాయి. పెద్దపల్లి జిల్లాలో ఏటా సాగునీటి కోసం రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. D83, 86 కెనాళ్లపై ఆధారపడి ఇక్కడ పంటలు సాగుతుంటాయి. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా దాదాపు 40,000 హెక్టార్లలో రైతులు వరి సాగును చేయగా అందులో సగానికి పైగా నీరందక పంట ఎండిపోయింది. చొప్పదండి నియోజకవర్గంలో వరద కాలువ, కాకతీయ కెనాళ్లు ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. గంగధార, రామడుగు మండలాల్లో నారాయణపూర్ జలాశయం ఉన్నప్పటికీ చాలినంత నీరు అందడం లేదు. రెండు ఎకరాల పొలం వేసినాం, దున్నినే ఈ కలుపు గైకిళ్ళు ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు లాస్ట్గా వచ్చే వరకు పొలం మొత్తం ఎండిపోతుంది. 1 ఎకరంన్నర. మాకు గవర్నమెంట్ ఏదో ఒకటి నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. కిందికెళ్ళి మాకు కాకతీయ కాలువ ఉన్నది, మీదికెళ్ళి వరద కాలువ ఉన్నది. ఏ కాలువ నీళ్ళు లేవు. తూము పెట్టిర్రు, మీద పెట్టిర్రు, ఆ తూముకు నీళ్ళు అందడం లేదు. మాకు చెరువులు లేవు, కుంటలు లేవు. బాగానే ఒక దున్నడానికి ఎకరానికి 5,000 అవుతాయి. 2 సార్లు మందులు చల్లినాం, అయినా కూడా ఏం కాలేదు. ఎండిపోయినాయి. పశువులు మేపుకుంటున్నాం. ఇక ఓవైపు ఎండలు మండిపోతుంటే పొలాలకు నీళ్లు అందక ఎండిపోతున్న పంటలను ఎలా రక్షించుకోవాలో రైతులకు పాలుపోవడం లేదు. చేసిన అప్పులు గుదిబండగా మారుతుంటే ఉరితాళ్లు, పురుగు మందులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందిస్తే తప్ప అన్నదాతల బలవన్మరణాలు ఆగవనే అభిప్రాయం వినిపిస్తోంది. మరి పాలకులు ఎలా స్పందిస్తారో చూడాలి.